దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు ఒక పల్లవి మనం పాడుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళాం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి సైనిక మందిరా, ఇదిగో ప్రభువా, మరి గడిచిన సమయమంతయునైనా నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బ్రతికించి మరలా నీ యొక్క వాక్యం వినటానికి చక్కటి అవకాశం మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి మా హృదయానికి కావలసిన ఆత్మీయ ఆహారము మాకు ఇచ్చి నేనా మరి మా యొక్క ఆత్మను బలపరుచుకోవడానికి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క దినమందు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్న మాట అనగా అంశము ఏమైనదంటే, పాపము లేకుండా పవిత్రముగా ఉండాలి. పాపము లేకుండా పవిత్రముగా ఉండాలి అనే అంశం ద్వారా దేవుడు మనందరితోటి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. పాపము ఈ లోకాన్ని ఎక్కువగా ఆక్రమించేది ఏంటంటే పాపము. సత్యము లేదు, నీతి లేదు, యథార్థత లేదు, మంచి మార్గం లేదు. ఈ లోకంలో ఎక్కువగా మరి సంక్రమించేది ఏంటంటే పాపము. ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా పాపము చేయలేని వారు ఎవరునూ లేరు. అయితే పాపము లేనివాడు ఒక్కరు మాత్రమే ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకము అనగా ఈ యొక్క పాపపు లోకానికి ఆయన పరిశుద్ధిగా ఈ యొక్క లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఆయన జీవించి ఉన్నాడు. ఆయన ఏ రీతిగా జీవించినాడో ఆ రీతిగా జీవించాలని ప్రతి దినము మనము తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఆయన జీవించిన మాదిరిని బట్టి మరి ఆ మాదిరిని బట్టి మనం కూడా చక్కటి విషయాలు మనము నేర్చుకోవాలని ప్రభు పేట నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క నేటి దినమందు మనకి కావాల్సిన వర్తమానానికి మనము పొందుపరుచుకున్న వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 18 వాక్యములు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ 18వ వాక్యము కావున అనే సందర్భం నుంచి మనం చదువుకుందామండి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. ఈ యొక్క ప్రత్యేకం అంటే సెపరేట్. మనం సెపరేట్ గా ఉండాలి. ఎవరికి సెపరేట్ గా ఉండాలి? ఈ యొక్క దేవుడంటే తెలియని వారు, దేవుణ్ణి దూషిస్తున్నారు చూడండి, అటువంటి వారికి మనము ప్రత్యేకముగా ఉండాలి, వారికి దూరముగా మనం ఉండాలి. అలాగనే అపవిత్రమైన మాటలు పలికే వారికి, అపవిత్రమైన క్రియలు చేసేవారికి, పాపము చూసేవారికి, పాపము చేసేవారికి మనము వారికి దూరముగా ఉండాలి. మనము ప్రత్యేకంగా వారి యొక్క మధ్యన ఉండాలి. దేవుని స్తోత్రము కలిగింది. ఏమండి, చీకటి అలుముకుంటుంది. ఆ చీకటిలో ఒక దీపము మనం వెలిగించినట్లయితే ఆ చీకటి అంతా ఒక రీతిగా ఉంటే ఈ యొక్క దీపము ప్రత్యేకముగా కనపడతారు. ఏమండి,
ప్రత్యేకంగా కనపడుతుంది. అంటే ఆ దీపానికి కావాల్సినది ఏంటి? ఆయిల్. మరి మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కన్యకులు ఉన్నారు. అయితే 5గురు ఆయిల్ తీసుకువెళ్ళారు. ఆయిల్ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం అన్నమాట. అలాగనే మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము నిత్యము వెలిగించబడినట్లయితే మనము ప్రత్యేకంగా ఉండే అవకాశము ఉంటారు. అయితే ఇంకా నువ్వు తర్వాత వాక్యంలో మనం చూసినట్లయితే అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెబుతూ ఉన్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకూడదు అంటే ద్వితీయోపదేశ కాండంలో కొన్ని ఆహార పదార్థాలు దేవుడు మనకి చెప్పి ఉన్నాడు. కొన్ని వాటిని మనం తినకూడదు, కొన్ని మనం తినొచ్చు. పొలుసున్నవి లేకపోతే డెక్కలున్నవి, వీటి గురించి ఎంతో క్షుణ్ణముగా ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క నేటి కాలంలో మనము ఈ వాక్యాన్ని ఏ రీతిగా మనము అనుగుణముగా మనము మలుచుకోవాలంటే మనము అపవిత్రమైన మాటలు పలకూడదు, అపవిత్రమైన ఆలోచనలు మనము చేయకూడదు, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే మనము అపవిత్రమైన చోటుకి వెళ్ళకూడదు. మన యొక్క పాదాలు ఆ చోటుకి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. అలాగనే అపవిత్రమైన దానిని కూడా మనము భుజించకూడదు. దేవుడు ఏదైతే అపవిత్రమైన దానిని మీరు ముట్టకూడదు, భుజించకూడదు అని చెప్పి ఉన్నాడో నిజముగా ఈ యొక్క నేటి దినమందు ఎంతో మంది శాస్త్రవేత్తలు అలాగనే డాక్టర్స్ కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. మీకు ఇటువంటి వ్యాధి ఉన్నట్లయితే ఆ ఫలానా పదార్థములు ఆ యొక్క ఆహారం మీరు పుచ్చుకొనకూడదు. ఒకవేళ మీరు పుచ్చుకున్నట్లయితే మరి ఇంకను ఇంక్రీజ్ అయిపోతుంది మీ యొక్క వ్యాధి అని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నదనుకోండి, షుగర్ ఉన్న వారు మరి రొయ్యలు తిన్నట్లయితే అమంతముగా ఆ షుగర్ పెరిగిపోతుంది. దేవుడు చెప్పాడు కదా, రొయ్యలు తినకూడదు. రొయ్యలను దేనితో పోల్చాడు దేవుడు? తొట్ట పురుగులతో పోల్చాడు దేవుడు. ఈ రోజున చాలా మంది ఆ యొక్క రొయ్యలను ఆశపడుతూ ఉంటారు. ఏమండి? కనుక ప్రియమిత్రులారా, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దాని ప్రకారముగా దానిని ముట్టకుండా తినకుండా మనము కాచుకున్నట్లయితే మనము పవిత్రముగా ఉండే అవకాశము ఉంటుంది. పాత నిబంధనలు మనం చూసినట్లయితే మరి ఏ కలేబారము ముట్టకూడదు. ఒకవేళ కలేబారము మనం ముట్టుకున్నట్లయితే ఏమండి ఆ యొక్క 24 గంటలు మనం అపవిత్రముగా ఉంటాం. ఏమండి? ఎక్కడికి మనం వెళ్ళకూడదు, అలాగనే దేనిని మనం ముట్టకూడదు. దేనిని ముట్టుకున్నా కూడా మనం అది అపవిత్రమైపోతుందని ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా తెలియజేస్తున్నది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ నేటి దినములో మనము ఆహార విషయంలోనూ పవిత్రముగానే ఉండాలి. అలానే మాట విషయంలో కూడా మనము పవిత్రముగా ఉండి పవిత్రమైన జీవితాన్ని మనము దేవుడికి కనపరుచుకోవాలని ప్రభు పెట్టిన నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందులని సర్వశక్తి గల ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనము పవిత్రమైన ఆలోచన కలిగి పవిత్రమైన జీవితం కలిగి మనం ఉన్నట్లయితే ప్రభు మనం చేర్చుకుంటాడు. ఏమండి? ఆయన పరిశుద్ధులు కనుక పరిశుద్ధులు మాత్రమే చేర్చుకుంటాడండి, అపవిత్రులు మాత్రమే చేర్చుకోడు. ఏమండి? ఇప్పుడు అపవిత్రాత్మ కలిగి లేదంటే అపవిత్రమైన ఆలోచన కలిగి ప్రభు అని నేను అపవిత్రమైన ఆలోచన కలిగి ఉన్నాను, దేవుడు నన్ను క్షమించు అంటే ఆయన తప్పక క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మరలా ఆ పాపాలకు వెళ్ళినట్లయితే ఆయన ఎన్నడను క్షమించడు. ఏమంటే ఎన్నోసార్లు మనం పాపం చేస్తున్నాం, ఆ పాపాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, క్షమిస్తున్నాడు. అయితే ప్రభు యొక్క రాకడికి మునిపే ఆ పాపాన్ని మనం తొలగించుకున్నట్లయితే ప్రభుతో కూడా మనము ఉండే అవకాశము ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని వాక్యాలు మనము పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనము ఇదివరకు మనం చదువుకున్నాం. ఈ యొక్క 12వ అధ్యాయం 1 నుంచి 2 లోక మర్యాదను మనము అనుసరించకూడదు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి మహిమ కలిగిన గాక.
ఏమండి, ఎంతో మందికి మనము సేవ చేస్తూ ఉంటాం, ఎంతో మంది దగ్గర మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఆ ఉద్యోగం కంటే, ఆ సేవ కంటే దేవుని యొక్క సేవ చేయడము ఎంతో యుక్తము, మంచిది, శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనది మనం చేసినట్లయితే గొప్ప ప్రతిఫలము మనం పొందుకునే అవకాశము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సమర్పించుకోవాలి, సజీవ యాగముగా మనము మన యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఇప్పుడు మనం వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, ప్రభువ నా ఆత్మను చేర్చుకో, ప్రభువ నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానని వృద్ధాప్యం ఉన్నప్పుడు కాదండి, ఈ లోకంలో నీ యొక్క బలమంతా వాడేసుకొని చివరిలో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువ నన్ను వాడుకో, ప్రభువ నన్ను దీవించి, ప్రభువ నీ యొక్క సేవలో ఉంచు అని అడిగితే నీవెంత మాత్రం ఏమీ ఆ వృద్ధాప్యంలో చేయలేవు. అందుకని సజీవ యాగముగా ఆయన సమర్పించుకోవాలి. నీ యొక్క యవన కాలము ఆయన యొక్క సన్నిధానంలో వాడు. ఏమండి, ఒకవేళ యవన కాలం అయిపోయి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి సన్నిధానంలో ఏమంటే పరిచర్య చేయండి. ఏమంటే పాటలు పాడటంలో, లేకపోతే ప్రార్థన చేయడంలో, వాక్య పరిచర్య చేయడంలో, లేకపోతే ఇతరులను దేవునితో మందిరానికి నడిపించడంలో, లేకపోతే మందిరాన్ని శుభ్రపరచడంలో, ఇవన్నీ దేవుని యొక్క పరిచర్యే. ఇటువంటి సేవ మీకు యుక్తమైనది, ఇది యుక్తమైనది. అయితే ఈ యొక్క సన్నిధానంలో నేను ఇలాగ ఊడ్చుట, లేకపోతే ఆ యొక్క సామాన్లు కడుగుట ఎంతో హీనముగా ఉన్నదని భావించద్దు. ఏమండి, దేవుని యొక్క సన్నిధానము పవిత్రమైనది. ఎందుకంటే పరిశుద్ధుడు జీవిస్తున్నాడు అక్కడ. ఆ పరిశుద్ధుడు అందులో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న బెంచీలు కానీ, అక్కడ ఉన్న స్థలము కానీ, ఆ వస్తువులన్నీ పవిత్రముగా ఉంటాయి. ఆ పవిత్రమైనవి మనము క్లీన్ చేసినట్లయితే, శుభ్రపరిచినట్లయితే ఎంతో కొంత మనము కూడా పవిత్రత పొందుకునే అవకాశము దేవుడు మనకు అనుభవిస్తాడు. దేవుడు స్తోత్రము కలిగాక. అయితే ఇక్కడ లేవి కాండము 20వ అధ్యాయము 26వ వాక్య భాగం ఒకసారి మనము చదువుకున్నట్లయితే దేవుడు అంటున్న మాటల, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్య జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. దేవుని స్తోత్రము కలిగాక. ఆయన పరిశుద్ధుడు. ఏమండి, ఆయన స్వయంగా చెప్తూ ఉన్నాడు, నేనే దేవుడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము. నేనని దినమందు చక్కని వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడి మన యొక్క హృదయాలను ఆయన బలపరుచున్నాడు. ఏమండి, నిత్య జీవము మనం పొందుకోవాలంటే కేవలము ఆయన మీద ఆధారపడితేనే, ఆయన ద్వారా మాత్రమే పరలోకానికి చేరుకోగలము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నీవు నేను పరిశుద్ధుడు కాదండి, కానీ పరిశుద్ధత పొందుకోవడానికి మనము ప్రాకులాడ నిత్యము, మనము లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనము ప్రతి దినము ప్రాకులాడవలసినదే. ప్రభువా నన్ను పరిశుద్ధుడిగా చేయి, ప్రభువా నా ఎదుటి నుంచి పాపాన్ని దూరం చేయి, ప్రభువా నేను పాపపు క్రియలు చేయకుండా నన్ను నీ యొక్క వశము ఉంచుకో, నా హృదయాన్ని నీవు బలపరచు. నీ యొక్క వాక్యం ద్వారా మనం అడిగినట్లయితే తప్పక చేస్తాడండి. ఎవరండి? తప్పక చేస్తాడు. ఈరోజున చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? నేనే పరిశుద్ధుడిని, అతను పరిశుద్ధుడు కాదు అని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. ఏమండి, ఈ లోకంలో పరిశుద్ధమైన వారు ఎవ్వరూ లేరు. ప్రభు రాకడ వచ్చినంత వరకు పరిశుద్ధత కొరకు కనిపెట్టుకునే వారు మాత్రమే పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడిని, అతను పరిశుద్ధుడు కాదని వేలెత్తి చూపించదు. ఏమండి, కనుక ప్రియమిత్రులారా, ఆయన అంటున్న మాట, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. అన్య జనుల నుండి మిమ్మలను వేరుపరిచితిని. ఇది వాగ్దానం. ఏమండి, మనము దేవునికి రాకడలో వేరుపరచబడతాం. ఎప్పుడు దేవునికి రాకడ వస్తా చూడండి, ఆ టైంలో మనము వేరుపరచబడతాం. ఎలాగా?
దేవుని ఎరగలేని వారు ఒక ప్రక్కకి వెళ్ళిపోతారు, దేవుని ఎరిగిన వారు ఒక ప్రక్కన ఉంటారు. వారు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారు. వారు మాత్రమే ఆ మధ్యాకాశంలో ఉన్న ఆ ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. ఏమండి, ఆ మధ్యాకాశంలో ఉన్న ప్రభుని ఎదుర్కోవాలంటే నీవు వేరుపరచబడాలి. ఈ యొక్క పాపపు లోకము నుంచి పరిశుద్ధుడిగా వేరుపరచబడాలి. ఆ రీతిగా మనం ఉండాలని, ఆ రీతిగా మనకు కుటుంబం ఉండాలి, ఆ రీతిగా మనకు సంఘం ఉండాలి, దేశం ఉండాలని మనం ప్రార్థిద్దాం. మన కొరకే కాదు కానీ ఇతర ఆత్మల కొరకు కూడా మనం ప్రార్థించినట్లయితే మన యొక్క ఆత్మ పగలు. దేవునికి మహిమ కలిగాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు మా యొక్క హృదయాలను మీరు బలపరిచి స్థిరపరిచి నీ వాక్యం ద్వారా కట్టడిగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యమే కదా నాయన మా పాపములకు నాయన అడ్డు ప్రభా. నీ వాక్యము ద్వారా తండ్రి ఇంకను ఎన్నో పాపములు చేయకుండా మేము నెమ్మది పొంది సమాధానము కలిగి జీవించే అవకాశము నీ వాక్యము ద్వారా మాత్రమే మాకు కలుగుతుంది ప్రభువా. ఈ వాక్యము నిరంతరము ధ్యానం చేయడానికి, నిరంతరము జ్ఞాపకం చేసుకోవడానికి, నిరంతరము చదవడానికి ప్రభువా చక్కటి సమయాలను మాకు మీరు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో నేను ఈ యొక్క చెడ్డ విషయాల కొరకు మేము ఎంతగానో సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు తెలుసుకోవడానికి సమయాన్ని హెచ్చించలేకపోతున్నాం తండ్రి ప్రభు. నిశ్చితమైతే వాక్యం ఉంటున్న సహోదరులను మీరు జ్ఞాపం చేసుకుని వారు కూడా ఒక సమయము ఏర్పాటు చేసుకుని నేను నిత్యము నీ యొక్క వాక్యము ధ్యానం చేసుకునే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుతా నడుస్తూ ఉన్నాం. నిశ్చితమైతే నీకు రాకడ ఆలస్యమైతే ప్రభు మరలా మేమందరం ఇలాగ కలిసి ప్రార్థించుకునే యోగ్యత బాధ్యత మాకు అందిస్తారని నిశ్చితమైతే ప్రభువ. నాకున్న సమస్య ప్రభావితమైన నా యొక్క కుడికొన్ని ప్రభువ నేను మీరు ముట్టండి, స్వస్థపరచండి. నేను అస్వస్థగా ఉన్నది ప్రభు, నేను ముట్టండి ప్రభు. ఎవరైతే ప్రార్థన అవసరం కోరి ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన మీద ఆలకించండి. ఎవరికైతే ప్రభు గర్భఫలం కావాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు దీవించి చక్కటి గర్భఫలం ఇచ్చి వారిని మహిమపరుస్తున్నాడు ఉన్నారు. తండ్రి నిశ్చితమైతే తండ్రి ఆయన మరి చిన్న బిడ్డ క్యారెలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. జ్వరంతో ఉన్నది నాయన ప్రభావిక జ్వరాన్ని గద్దించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి. వృద్ధాపం ఉన్న వారు ఉన్నారు తండ్రి, వారు కూడా మీరు దీవించండి. ఏదైనా ప్రాంతంలో ఉన్న వారిని, ఆయా దేశంలో ఉన్న వారిని ప్రభువ నేను దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని నిశ్చితమైతే మరలా మేమందరం ఇలా కలుసుకుని ప్రార్థించిన యోగ్యత బాధ్యత మాకు అనుగ్రహిస్తారని ఏస్తున్నాము నడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.